ఉపవాస ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడా యేసురాజా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడో, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చున్న దేవుడో, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మార్చి నెల 13వ దినమున మీ మందిరంలో చేరి మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనములు. ఈ రాత్రి కూడా ప్రభా, మీ ఆత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి, మంచి ప్రార్థనాత్మను అనుగ్రహించి దీవించి బలపరచుమని, సంఘాలన్నిటిని కూడా బలపరచుము. రేపటి దిన సేవ కొరకు మమ్మల్ని సిద్ధము చేయమని మంచి ప్రార్థనాత్మ మాకు దయచేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 285 సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయను. జన్సు సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. పౌలు వలెను, శీలా వలెను, పౌలు వలెను, శీలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. బండలాంటి మొండి హృదయ బుమడించు. కొండలాంటి బండలాంటి మొండి హృదయ బుమడించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. వంద గొర్రెల
తొమ్మిది గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు పీరావా పాపము విడచి పరిశుద్ధులా నిందులు చేరా పీరావా పాపము విడచి పరిశుద్ధులా నిందులు చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు రెండు 291 పాట పాడుకుందాం. పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం. शांत
జీవిత కళ వికాసం ఆత్మా కారణం ప్రశాంత జీవిత కళ వికాసం ఆత్మా కారణం పాపపు తిమిరము బాపగను అగాధములపై అల్లాడి ప్రథమ మానవుని నాసికలో నడయాడిన ఊపిరిగా ప్రభవిల్లినయ పరిశుద్ధాత్మ తండ్రి కుమారుల బహుమానం ప్రభవిల్లినయ పరిశుద్ధాత్మ తండ్రి కుమారుల బహుమానం పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ ప్రోక్షణం దేవోక్తిదాయిని ఉజ్జీవవాహిని ధరాతలముపై సజీవ దేవు శక్తి రూపిణి ధరాతలముపై సజీవ దేవు శక్తి రూపిణి దేశమునంద లోయలలో ఎండిన శల్య సమూహముపై దేశపు పునరుద్ధానముకై ప్రవరలిన ధీమతులగు సైనికులుగా మార్చిన పరిశుద్ధాత్మ ప్రభుదానం ధీమతులగు సైనికులుగా మార్చిన పరిశుద్ధాత్మయ ప్రభుదానం పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ ప్రోక్షణం అభిషేకతైలమై విమలాత్మ జ్వాలై విశేష వరములను సంగోచెను క్షేమ మాలై విశేష వరములను సంగోచెను క్షేమ మాలై ఆమోషికయ మరణములో ఆత్మఫలముల తులతూగి అలరారగమన హృదయ నివాసి జీవించడి ఆత్మ ఆంతర్యములో యేసుని రూపము అలవర్చుటదై ఆత్మక్రియా ఆంతర్యములో యేసుని రూపము అలవర్చుటదై ఆత్మక్రియా పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ ప్రోక్షణం సంతోషదాతయై సహవాసజ్యోతియై సహోదరులకిల సహాయము సగడి రక్ష రేఖయై సహోదరులకిల సహాయము సగడి రక్ష సంగమనే ప్రభువధు
పంచాంగ జీవిత కళ వికాసం ఆత్మా కారణం పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ ప్రోక్షణం. చివరగా పాట పాడుకుందాం. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 శ్రమలు వచ్చినా నేను పడను ఇలలో. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను ఎవరేమి చెప్పినను నేను సాలిపోను. నారాజు ముందున్నాడు. జయముతో వెళ్ళుచున్నాడు. మక్కలను చేతబట్టి భక్తులను చేతపట్టి నేను హోసన్నకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడ యేసురాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడో, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుచున్న దేవుడో, మీకే వేలాది స్తుతులు. ప్రభా, ఈ రాత్రి మీ శిలువ సన్నిధిని మాకు అనుగ్రహించండి. చీకటి కార్యం లయపరచండి, ఆటంకపర శక్తులను బంధించుము. మంచి ప్రార్థనాత్మను మాకు దయచేయమని
మా స్థుతులపై ఆసీనుడైండి ప్రభా మాకు సహాయము చేయమని. వటివాడనైనా నన్ను మీ స్లో చాట్ మరుగు చేసుకొని కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా కావలసినటువంటి ఆత్మ బలమును మాకు అనుగ్రహించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు లూకాసు వార్తలో 18వ అధ్యాయంలోనికి మన బైబిల్స్ త్రిపుదాం. ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానాన్ని ఆలోచన చేద్దాం. 9వ వచనము, 18వ అధ్యాయము 9వ వచనము. తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడని, అలాగే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడని దేవుని గూర్చినటువంటి సత్యాన్ని బోధించడానికి శిష్యులకు ఈ ఉపమానం చెప్పారు. కొంతమంది వారే నీతిమంతులు అని తమను గూర్చి తాము చెప్పుకుంటున్నటువంటి దినములు. ఆ దినములే కాదు, ఈనాడు కూడా క్రైస్తవ్యంలో ఇలాంటి వాటికి ఏమాత్రం కొదవేం లేదు. ఇతరులను తృణీకరించేటువంటి ఆ పరిస్థితి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎక్కువగా కనబడుతున్నటువంటి రోజులు ఇవి. అయితే యేసు ప్రభు వారు ఎవరు ప్రార్థన ఇక్కడ వినబడింది, ఎవరి ప్రార్థన, ఎవరు నీతిమంతులుగా తీర్చబడి తమ ఇంటికి వెళ్ళారు అనే విషయాన్ని 2 వ్యక్తులను పోల్చి చూపించారు. ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. అయితే బైబిల్ మనకి కొన్ని విషయాలు బోధిస్తూ ఉంది. మన యొక్క స్వనీతి గురించి, అలాగే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకున్నటువంటి స్వీయ చిత్తమును గురించి బైబిల్ ఏం నేర్పిస్తూ ఉందంటే చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచుచున్నాడని తలంచుకొనువాడు పడిపోకుండా చూచుకొనవలెను కదా. ఈ వాక్యము మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను కూడా ఎప్పుడు ఈ వాక్యం చదువుతూనే ఉంటాను, ఎందుకంటే ఒక మంచి హెచ్చరిక ఆ వాక్యంలో ఉంది. తాను నిలుచుచున్నాడని చెప్పేవాడు పడిపోకుండా చూసుకోవాలట. చదవండి, ఎవరైనా తీస్తే 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొన వలెను. అందుకని ఈ వేదిక మీద నిలబడి బోధించటం అనేది చాలా కష్టమైన పని. బోధించడం సులభమే, కానీ బోధించిన దానిని మనం నెరవేర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నేను ఇక్కడ ఏది బోధిస్తున్నానో దాని ప్రకారం నేను జీవించకపోతే తుదకు నేను వ్యర్థుడనైపోయేటువంటి అవకాశం ఉంది బైబిల్ వాక్యం ప్రకారంగా. అలాగే ఎవరైనా సరే వేదిక మీద నిలబడేటప్పుడు బోధించేవాడు మొదట తాను పడిపోకుండా చూసుకోవాలి.
అలాగే ఇతరులకు మాదిరి చూపేవాడు తాను మాదిరికరంగా జీవించాలి. తిమోతికి రాస్తాడు పౌలు భక్తుడు, నిన్ను నీవే నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపకుండా చూచుకొనుము అంటాడు. కాబట్టి నీవు విశ్వాసములోను, ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాదిరి చాలా ప్రాముఖ్యమైంది. బోధ ఎవరైనా చేయొచ్చు. బైబిల్ ఇచ్చి కాస్త చదువుకున్న వాళ్ళకి ఇది అర్థం ఏంటో చెప్పండి అంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా అర్థం చెప్తారు. కానీ దానిని ఆచరించి నెరవేర్చేవారు, మాదిరిని, దానిని నీ జీవితంలో దానిని నెరవేర్పులో దానిని చేసి చూపించగలిగే వ్యక్తులు ఎందరున్నారు అనేదే చాలా గొప్ప ప్రశ్న. కనుక ఏమైపోతుందంటే నేను నీతిపరుణ్ణి, నేను మంచివాడను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను మారిపోయాను. ఈ స్వనీతి మనల్ని తప్పుదోవలోనికి పట్టించేటువంటిదిగా మారిపోతుంది. నేను వారికంటే గొప్పవాడిని, వీరికంటే గొప్పదాన్ని, వారికంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, వీరికంటే ఎక్కువ నేను దాన ధర్మాలు చేస్తాను. ఇలాంటివి విశ్వాసులను పట్టుకునేటువంటి గొప్ప శోధనలు, పాపములు. పాపంలోనికి మనం వెళ్ళము, కానీ ఒక దురభిప్రాయం అనేటువంటి దురభిమానం అనే పాపంలోనికి వెళ్ళిపోయి భక్తి మార్గాన్ని విడిచి ఆ మార్గము వెక్కసమైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ఏమైపోతుందంటే క్రైస్తవ లోకము, విశ్వాస లోకం ఏమైపోతుందంటే వెళ్ళే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ విశ్వాసులు కాస్త అవిశ్వాసులుగా మారిపోతున్నారు. అందుకని వాక్యంలో చెప్పబడినట్లుగా మొదటివారు కడపటివారు అయిపోతున్నారు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు. కనుక మనము జాగ్రత్త పడాలి అనేది దేవుని వాక్యంలో మనకి ఇవ్వబడేటువంటి ఒక గొప్ప హెచ్చరిక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు కూడా అక్కడ తాను చాలా స్థిరముగా, బలంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడగలను, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను ఏమాత్రము వెనుకంజ వేయను, యేసు ప్రభువును ఎవరు వస్తారో రండి చూద్దాం, ఎవరు వచ్చి సిలువకి తీసుకెళ్తారు, ఎవరు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తారు, ఎవరు వచ్చి ఆయన్ని ఇది చేస్తారు అనేటువంటి ఆ మాటలు చాలా మాట్లాడాడు. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఏమన్నాడు? యేసు ప్రభుతో ఏమంటున్నాడు? అయ్యా, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రము ఎన్నడూ అభ్యంతరపడను. తన యొక్క స్వనీతిని, తనకున్నటువంటి సెల్ఫ్ విల్ మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉన్నాడు. కానీ అతనికి తెలియదు, మరుక్షణమే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకిన వాళ్ళల్లో మొదటివాడే, ఒకవేళ కడపటివాడు కూడా అతనేనేమో. ఇక ఎవరు కూడా నాకు యేసు ప్రభు అంటే తెలియదు అని ఎవరు కూడా పలికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక్కడి గురించే బైబిల్లో వ్రాయబడింది కాబట్టి మనం అనుకుందాం. అంతకుముందే అన్నాడు, నేను అసలు ఎవరు అభ్యంతరపడ్డా అసలు నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరపడను. నేను ఎవరినన్నా ప్రార్థనకి ఇక రండి అంటే ఖచ్చితంగా వస్తామండి అంటే నేను లోపల ఏమనుకుంటా అంటే ఈ ఖచ్చితంగా రాడు అని అనుకుంటా. అది ఒక ఖచ్చితమైన సూచన అన్నమాట. ఖచ్చితంగా వస్తాను అన్నవాడు రాడు. ఎందుకంటే మనుష్య స్వభావం అలాంటిది. నేను అసలు ఎన్నడూ ప్రభు అంటే ఎరగను అనే మాట నేను మాట్లాడను, నేను బొంకను. నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు అసలు ఏమాత్రము జంకను, బొంకను, అధైర్యపడను, అవిశ్వాసపడను, వెనకంజ వేయను అన్నప్పుడే సాతాను ఏం చేస్తాడంటే నిన్ను కాలు జారే స్థలంలో పెడతాడు. కాబట్టి నీవు
ఎక్కడో ఎవరెస్ట్ శిఖరంలో ఉన్న వ్యక్తివి కాస్త బంగాళాఖాతంలో పడిపోతావు. అందువలన ఇది పరిసయ్యుల నీతి అంటారు దాన్ని. అందుకనే మనం ఇక్కడ యేసుప్రభువు వారు పరిసయ్యుని గురించి అతని స్వభావాన్ని చూపించేటువంటి ఉపమానాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ పరిసయ్యుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడండి? పరిసయ్యుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, ఆ ప్రార్థన నిజమైన ప్రార్థనేనా? అసలు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. ఆ సుంకరు గురించి ఎందుకు? ఈ సుంకర్ లాగలేను, ఈయన లాగలేను, ఆయన లాగలేను, ఆమె లాగలేను, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని అని ఎందుకు నీవు ప్రార్థన చేయాలి? ఆ ప్రార్థనే తప్పు. అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇంకా దానికి ఇంకా ఏం జోడిస్తున్నాడు? నేను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. స్వనీతి మనల్ని ఎంత దూరం తీసుకువెళ్తుందంటే, ఇతరులు నాకంటే తక్కువ వారు, ఇతరులు నాకంటే భక్తిగా లేని వాళ్ళు, ఇతరులకి అసలు ఏమీ తెలియదు, వాళ్ళకేమి రాదు, నేనే భక్తిపరుడను, నేనే భక్తిపరురాలను అనేటువంటి దురభిమాన పాపములో మనల్ని పడవేస్తుంది. దావీదు మహారాజు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నేను దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడుము అని ప్రార్థన చేస్తాడు కీర్తనల గ్రంథకర్త. దురభిమానం అనే పాపము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే శరీర సంబంధమైన పాపంలో పడేయదు, శరీర సంబంధమైన పాపంలో పడేయదు, కానీ ఆత్మ సంబంధమైన పాపంలో పడేసేస్తుంది. అంటే ఇతరులను తృణీకరించడం, ఇతరుల మీద అసూయపడడం, ఇతరుల మీద నెపము మోపడం, నేనే నీతిమంతుడిని, నేనే ప్రార్థనాపరురాలు, నేనే భక్తిపరుడను, నాకే తెలుసు అంతా, నేనే చేయగలను, నా వల్లనే అవుతుంది. ఇవన్నీ కూడా స్వనీతి పరులలో వచ్చేటువంటి ఒక దురభిమాన పాపములు. కాబట్టి అలాంటి పాపములో ఈ పరిసయ్యుడు జీవిస్తూ తన స్వనీతిని నమ్ముకుంటూ, ఏమండి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడులే అని అనుకుంటున్నాడు. నేను చేసేవన్నీ మంచి పనులే కదా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను కదా, దశంభాగం ఇస్తున్నాను కదా, 10వ వంతు చెల్లిస్తున్నాను కదా, ఈ చోరుల్లాగా, ఈ దొంగల్లాగా, ఈ వ్యభిచారుల్లాగా నేను జీవించటం లేదు కదా. తన యొక్క కొదువులు ఎన్నో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు అతడు చెప్పుకోవాల్సింది పోయి, నాలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడు ప్రభువా, నేను కాకపోతే ఇంకెవరు ప్రభువా, నన్ను కాకపోతే ఇంకెవరు ప్రభువా. ప్రియమైన వాళ్ళరా, యెషయా ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేశాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల జనుల మధ్య నివసించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈ సుంకరి కూడా ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక, దేవా, పాపినైన నన్ను కరుణించుము. దేవుని సన్నిధిలోనికి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు పాపి గ్రహింపుతో మనం దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుడు మనల్ని అప్పుడు నీతిమంతులుగా తీర్చి మనలను బయటికి పంపిస్తాడు. అది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, ఏమండి, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ నేర్పిస్తుంది. ఏమండి, వేషధారుల వల్లే నీవు అన్య మాటలు వల్లించవద్దనని యేసుప్రభువు వారు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్లే మీరు ప్రార్థన చేయొద్దని అంటున్నాడు. మీ ప్రార్థన ఎలా ఉండాలో అయ్యా మాకు ప్రార్థన నేర్పండి అంటే శిష్యులకు, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ ఆ లార్డ్స్ ప్రేయర్ నేర్పించాడు.
విరిగి నలిగిన ఆత్మతో ప్రార్థన చేయండి, తగ్గింపు ఆత్మతో ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళరా, 1 పేతురు 5:5లో మనం ఏం చూస్తాము ఏమండి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే వాక్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అలాగే యాకోబు కూడా ఒక మాట రాస్తాడు చూడండి. యాకోబు 4:6 చూడండి. యాకోబు 4:6 చదువయ్యా. అందుచేత దీనులకు కృప అనుగ్రహించును లేఖనం చదువు. 1 పేతురు 5:5 కూడా చూడయ్యా. 1 పేతురు 5:5 చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. పేతురు రాశాడు, యాకోబు కూడా అదే మాట రాస్తాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును అట్టివాన్ని నేను లక్ష్యం ఉంచుచున్నానని యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట మనం ఎవరిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సిందే కదా. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దీన మనస్కులమై ఏమండి మన అతిక్రమములను ఏమండి మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కనికరం సంపాదించుకుంటూ నూతన బలము పొందుకుంటూ మనము జీవపు ఆత్మతో ముందుకు పయనించాలి విశ్వాస జీవితంలో. కాబట్టి ఈ దురభిమాన పాపములో పడకుండా మనల్ని మనము కాపాడుకోవటానికి ఏమండి రెండవది తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అనే మాటతో ఈ ఉపమానాన్ని ముగించాడు యేసు ప్రభువారు కదా. 14 లూకా 18:14 అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును అనియు తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనియు చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, సాతాను మనల్ని ఏం చేస్తాడంటే మనము ప్రార్థనలో విశ్వాస జీవితంలో ఎదిగేటప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత సాతాను మనల్ని ములగ చెట్టు ఎక్కించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. మనం అంటూ ఉంటాం కదా, ములగ చెట్టు ఎక్కించబాకరా అంటాం. అంటే ఏంటి, ఆ ములగ చెట్టు పైకి వెళ్ళిన తర్వాత చాలా బలహీనంగా ఉంటుందట. పైకి ఎక్కేంత వరకు బాగుంటుంది, కానీ అక్కడి నుంచి పడిన తర్వాత ఖచ్చితంగా కాలో చేయో ఇరిగిపోద్ది. అలాంటి పరిస్థితి అన్నమాట. సాతాను మనల్ని అలాగా పైకి ఎక్కిస్తూ ఉంటాడు. నీ అంత పరిశుద్ధుడు లేడు, నీ అంత పరిశుద్ధురాలు లేరు, నీ అంత ప్రార్థనా పరురాలు లేరు, నీ అంత నీతిమంతుడు లేడు, నీ అంత మంచివాడు లేడు. ఇవి సాతాను మనల్ని ఏమంటే తప్పుదోవ పట్టించి మనల్ని మనం హెచ్చించుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. తమలో ఎవడు గొప్పవాడని శిష్యులు వాదించుకున్నారు. నేను గొప్ప అంటే యేసుప్రభు వారు వారిని పిలిచి వారించాడు. ఇలాగ మీరు తగాదాలు ఆడుకోకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉంటాడో వాడు మీకు పరిచారకుడై ఉండాలి. నన్ను చూడండి, నేను పరిచర్య చేయించుకోవడం రాలేదు, పరిచారము చేయుటకు నేను వచ్చాను అని యేసుప్రభు వారు ఏం చేశారండి, నీళ్లు తీసుకొని ఒక తువాలు తీసుకొని ఆ కండవ తీసుకొని నీళ్ళల్లో ముంచి వారి శిష్యుల పాదములను కడగటం మొదలుపెట్టాడు. అప్పుడు వారు నేర్చుకున్నారు, ఇదిగో నేను ఎలాగా తగ్గింపు స్వభావంతో చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలి. ప్రియమైన వారల, కనుక మనము మెళకువగా ఉందాము. సాతాను సులువుగా చిక్కులు పెట్టే పాపములో మనం చిక్కుబడిపోకుండా హెచ్చింపులోనికి, అనవసరమైనటువంటి హెచ్చింపులోనికి మనం పౌలు భక్తుడు ఒక మాట రాశాడు. మీకు ఆ వాక్యాన్ని చూపించి ముగిస్తాను. ఏమంటాడంటే,
ప్రతివాడు కూడా తనకున్న దానికంటే ఎక్కువగా తలంచుకోకూడదంట. తనకు దేవుడు ఎంత కృప ఇచ్చాడో అంత కృపలోనే ఆలోచన చేయాలట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయము 3వ వచనము చదువయ్యా. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అసహ్యం కలుగును. మనం ఒట్టివాళ్ళమై ఉండి ఏమండి మనము అతిశయించినట్లయితే దేవుడు, ఇంకొక వాక్యం కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపించాలని తలస్తున్నాను. ఒక నిమిషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అది somehow I missed it. సరే, పర్వాలేదు. మనము దేవుని కృప వలన మాత్రమే మనం ఏమండి నిలబడగలుగుతున్నాము. కానీ మనంతట మనం ఒట్టివారమైనప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మ చేత మాత్రమే మనం హెచ్చించబడగలుగుతాము. తగిన సమయములో దేవుడు దీనులకు కృప అనుగ్రహించి, ఎప్పుడైతే మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటామో ఆయన తగిన సమయమందు మిమ్మను హెచ్చించున్నట్లుగా అని అంటున్నాడు. కనుక ఈ స్వనీతి అనేటువంటి పాపము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రైచియస్నెస్, స్వీయతత్వము మనలోనికి ఎక్కడ ప్రవేశించకుండా మనం మెళకువగా ఉండి మోసపోకుండా, దేవుడు వెక్కిరింపబడడు కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా దేవుడు మనకిచ్చినటువంటి తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూచుకున్నట్లుగా దేవుడు మనకు మెళకువ కలిగిన ఆత్మను దయచేయునుగాక. అలాగే మనల్ని మనము తగ్గించుకొని సుంకరి వలె, ప్రభా నేను పాపి నన్ను క్షమించుమనే ఆ దీన మనస్సు కలిగినటువంటి విరిగి నలిగిన ఆత్మ కలిగినటువంటి ప్రార్థన ఆత్మను మనం ఎల్లప్పుడూ కలిగి ఉందాం. మనం ఒకవేళ దేవుడు మనకు జయం ఇచ్చాడంటే అది ఆయన కృప, ఆయన ఇచ్చాడు, ఆయన వలన కలిగినదని మనం నమ్ముదాం. అంతేగాని మన మాటలోనూ ప్రవర్తనలోనూ మనం అన్ని విషయములలో కూడా విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, దయగల మా రక్షకుడా, నిజమే మేము యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా నాయన ఎక్కడా కూడా సాతాను యొక్క తండ్రి నాయన తంత్రములకు మేము తలవొగ్గి ప్రభా తండ్రి ఎక్కడా కూడా ప్రభా హెచ్చించుకునేటువంటి మనసు మాలోనికి రాకుండా, నాకంటే నా సహోదరుడు, నాకంటే నా సహోదరి, ఎన్నికైన వారు, మేలైన వారు అనేటువంటి ప్రభా ఆ యోగ్యులు అనేటువంటి ఆ హృదయమును మీరు మాకు దయచేయండి. దీన మనస్సు అనేటువంటి నాయన వస్త్రమును మేము ఎల్లప్పుడూ ధరించుకొని ఉండటకు సహాయం చేయండి ప్రభా. నాయన మీరు అహంకారులను ఎదిరించి ప్రభా దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. అలాగే సామెతల గ్రంథకర్త కూడా ఎన్నో విషయాలు మాకు బోధించాడు ప్రభా. నాయన పడిపోవటానికి ముందు నాశనకరమైనటువంటి గుంట అహంకారమైన మనస్సు ఉంటుంది, గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును అనేటువంటి ప్రభా వాక్యం చేత కూడా మేము హెచ్చరించబడతా ఉన్నాం. కనుక తండ్రి నాయన ఈ పరిసయ్యుని నీతి ఎక్కడ మాలోనికి రాకుండా మేము మెళకువగా ఉండడానికి
సహాయము చేయమని. మేము ఒట్టివారము తండ్రి, క్రీస్తు లేకుండా మేము కేవలము తండ్రి సున్నా లాంటి వారము అయా. కాబట్టి తండ్రి ఎల్లప్పుడూ మేము క్రీస్తును కలిగి ఉండినట్లుగా సహాయము చేయమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ప్రియులరా, మీకు అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఆన్లైన్లో ఉన్నవారికి ఈ రేపు ఉదయం 9:30 గంటలకు ఆన్లైన్లో ఆరాధన లైవ్లో ఇవ్వబడుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్లో మీ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రి మనం ప్రార్థనలో విజ్ఞాపన చేద్దాము. ఇంకా మన నయోమి సిస్టర్ వచ్చిందమ్మా.